అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త. వారు ఎవరో కాదు, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. వారితో మాట్లాడి 2026 పంచాంగం ప్రకారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం నందు ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో బృహస్పతి ప్రతికూలంగా ఉండడం, అలాగే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం వాక్ స్థానంలో కేతు, అష్టమ రాహు ప్రభావం. కర్కాటక రాశి వారికి శని భాగ్య స్థానంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇబ్బందులతో కూడుకున్న సంవత్సరం. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి కర్కాటక రాశి వారు. అనుకోని టెన్షన్లు, చికాకులు మిమ్మల్ని వేధించేటువంటి స్థితి ఉన్నది. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అంత అనుకూలమైన ఫలితాలు లేవు. కర్కాటక రాశి వ్యాపారస్తులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, రాజకీయ ప్రభావాలు కొంచెం అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి జన్మ గురుడు ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో, గొడవలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు, వ్యవహారాలు వంటి కొంత ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ముందు చిలకమర్తి పంచాంగరీత్యా కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తూ కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందడానికి ముఖ్యంగా మీరు దత్తాత్రేయుని పూజించడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం, అలాగే సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజించాలి. లలితా సహస్రనామాలు వంటివి పారాయణం చేయాలి. దక్షిణామూర్తి ఆలయ దర్శనం వల్ల మరింత శుభ ఫలితాలని పొందగలరు. గురువుగారు, ఈ ఉగాది సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంది గురువుగారు? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఈ రాశులకి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ఈ చెప్పుకునేటువంటి రాశుల వారికి ధనపరంగా, కుటుంబ పరంగా, అభివృద్ధి పరంగా, ఆరోగ్యపరంగా కూడా చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి ఉండబోతున్నాయి. వాటిలో భాగంగా వృషభ రాశికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనేక విషయాల్లో కలిసి వస్తుంది. ఇంకా మిథున రాశి వారికి ఈ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. వృషభ రాశి, మిథున రాశి, ఈ రెండు రాశులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మిథున రాశి విశేషంగా మంచి ధనయోగం ఉంది. కుటుంబంలో కొంచెం ఆనందం వంటివి వారికి ఈ సంవత్సరం కలగబోతున్నాయి. అలాగే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి బాగుంటుంది. కన్యా రాశి వారికి కీర్తి, ధనం వంటివి కలిసి వస్తాయి. శుభకార్యాల వంటి వాటిలో పాల్గొంటారు. తులారాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. తులారాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కొంచెం కలిసి వస్తుంది. ప్రమోషన్ వంటివి వాళ్ళు ఆశించవచ్చు. వృశ్చిక రాశికి కూడా ఈ సంవత్సరం బాగుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి భాగ్యంలో గురుడు అనుకూలంగా ఉండడం చేత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో బయటపడి వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. శుభకార్యాలు వంటివి జరుగుతాయి వృశ్చిక రాశి వారికి. సో ఈ రాశుల వారికి ముఖ్యంగా వృషభం, మిథునం, కన్యా, తులా, వృశ్చికం వంటి ఈ 5 రాశుల వారికి మంచి ఫలితాలు మనకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అధికంగా కనబడుతుంది. గురువుగారు, ఈ 2026 ఉగాది సందర్భంగా ఏ రాశుల వారికి ఇబ్బందికరంగా ఉందో తెలియజేస్తారా గురువుగారు? శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ ఉగాది సందర్భంగా 2026-27 మధ్య ఉన్నటువంటి ఈ సంవత్సరంలో ఈ రాశుల వారికి కొంత ఇబ్బందులు అధికంగా ఉండేటువంటి స్థితి ఉంది. అయితే ఆ ఇబ్బందులు ఉండేటువంటి రాశులతో పాటు వారు ఆచరించుకోవాల్సిన పరిహారాలు కూడా మనం చెప్పుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ సంవత్సరం కర్కాటక రాశికి కొంత ఈ సంవత్సరం ఇబ్బందులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా వాక్ స్థానంలో కేతు ప్రభావం కావచ్చు, అలాగే జన్మ రాశిలో బృహస్పతి ప్రభావం వల్ల కావచ్చు,
కర్కాటక రాశి వారు ఎదుటి వారితో మాట్లాడే విషయాల్లో, పనులలో ఒత్తిళ్ళ విషయాల్లో, రాజకీయపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కర్కాటక రాశి వారికి కొంచెం ఇబ్బందులతో కూడుకున్నటువంటి స్థితి, అనారోగ్య సమస్యలు వేధించేటువంటి స్థితి కనపడుతుంది. అలాగే కర్కాటక రాశి తర్వాత ఈ సంవత్సరం సింహరాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. సింహరాశి వారికి అష్టమ శని, వ్యయస్థానంలో బృహస్పతి, జన్మకేతు ప్రభావం వల్ల గొడవలు, చికాకులు ఇబ్బంది పెడతాయి. సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. అలాగే కర్కాటక సింహరాశుల తర్వాత మనకి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి దాంట్లో ధనస్సు రాశి. ధనస్సు రాశికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం, అష్టమ గురుడి ప్రభావం. ధనస్సు రాశి ఆరోగ్యపరంగా, వృత్తి ఉద్యోగాల్లో, రాజకీయాల పరంగా, కుటుంబ వ్యవహారాల పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ధనస్సు రాశికి కూడా ఈ సంవత్సరం కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఇది కాకుండా మనకి ఈ సంవత్సరం మకర రాశికి, కుంభరాశికి కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. అయితే మకర రాశికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే వారికి రాహుకేతు ప్రభావం వల్ల గొడవలకి కొంచెం దూరంగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంకా కుంభరాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశి వారికి ఏలినాటి శని అంత్య భాగం, శత్రుస్థానంలో బృహస్పతి వల్ల శత్రుపీడ, ఏడుపులు వంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కుంభరాశికి ఉంది. అందులో ఇప్పుడు చెప్పుకున్నటువంటి కర్కాటక సింహరాశులు, ధనస్సు రాశి, మకర కుంభరాశుల వారు కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. మరి వారు దీనికి ఆచరించవలసిన పరిహారాలు ఏంటంటే, ఈ రాశుల వారు నిత్యం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి దత్తాత్రేయ ఆలయ దర్శనాలు చేయడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, నల చరిత్రని పఠించడం, మందపల్లి, తిరునల్లారు, శని సింగాపూర్ వంటి శని క్షేత్రాలు దర్శించడం, అవకాశం ఉంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించడం లేదా పూజించడం వంటివి చేయడం. ఈ పరిహారాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి జాతక దోషాలు కొంత తొలగి, గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందగలరు. గురువుగారు, ధనం పరంగా అంటే డబ్బుల పరంగా ఏ రాశులకి కలిసి వస్తుంది గురువుగారు? చాలా చక్కటి ప్రశ్న అడిగామమ్మా. ఈరోజు చాలామంది ధనం కోసమే చూస్తున్నారు కాబట్టి, అయితే ఆర్థిక పరంగా, ధనపరంగా కొంచెం ఏ రాశులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది, వారి వృద్ధి పదంలోకి వెళ్ళేటువంటి రాశులు ఏమన్నా చూద్దాం. ఈ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశికి ధనస్థానంలో బృహస్పతి సంచరించడం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం ధనపరంగా బాగా కలిసి వస్తుంది. మీరు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ కావచ్చు, బంగారం కావచ్చు, వేటిలైనా పెట్టుబడులు అవి పెట్టినా, లేదా సేవింగ్స్ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నంలో మిథున రాశి వారికి ఈ సంవత్సరం కలిసి రాబోతుంది. అలాగే కన్యా రాశి వారికి బృహస్పతి లాభంలో ఉండడం చేత కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ధనపరంగా లాభదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం ధనపరంగా కలిసి వచ్చే సంవత్సరం. ఎందుకంటే తులారాశి వారికి 6వ స్థానంలో శని ఇక్కడ ధనాన్ని వృద్ధి చెందేటువంటి విషయాల్లో ధనపరంగా వారికి శుభ ఫలితాన్ని కలగజేయబోతున్నాడు. వృశ్చిక రాశికి భాగ్యస్థానంలో గురుడు కూడా ధనపరంగా ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి స్థితి ఉన్నది. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కొంత ధనపరంగా కలిసి వస్తుంది. మొత్తం మీద 12 రాశుల్లో మిథున రాశి, కన్యా, తుల, వృశ్చిక రాశులకి కొంత మీనరాశికి కలిసి వస్తాయి. వృషభ రాశికి కూడా ధనపరంగా ఈ సంవత్సరం ఇబ్బంది లేదని సూచిస్తున్నాను. ఇదమ్మా వీరికి ధనపరంగా అద్భుతంగా ఉన్నది. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నాకున్నటువంటి అవగాహన మేరకు యూటీవీ వారి ఈ ప్రత్యేక పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భాగంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మీకు అందించాను. ఈ ఫలితాల్లో ఎవరికైనా చెడు ఫలితాలు ఉన్నట్లయితే ఆ చెప్పిన పరిహారాలు పాటించుకుంటే ఆ దోష నివృత్తి జరిగి ఉగాది రోజు ఈ పంచాంగ శ్రవణం చేయడం చేత మీకు శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు అనుకుంటూ
సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం, మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు తల్లి, నమస్కారం.